హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్ లో మనం ఇన్సూరెన్స్ క్లైమ్స్ లాస్ట్ ఆఫ్ స్టాక్ గురించి అండి. నిన్న ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ బిగిన్ చేసాం మనం. నిన్నటి క్లాస్ లో మనం ఇంట్రడక్షన్ పార్ట్, తర్వాత ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లము, తర్వాత ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ మూడు ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ సెకండ్ మనం ఇంకా చెప్పలేదండి. థర్డ్ ప్రాబ్లం ఇన్ పేజ్ నెంబర్ 512 నుంచి తీసుకున్నాము, సిఎంఏ ఇంటర్ వాళ్ళకి ఇన్ స్టడీ మెటీరియల్. ఓకే, ఇవాళ క్లాస్ లో మనం ఏంటి అంటే లాస్ ఆఫ్ స్టాక్ గురించే ఫస్ట్ ప్రాబ్లం ఇన్ స్టడీ మెటీరియల్ లో ఫస్ట్ ప్రాబ్లం అండి. తర్వాత ఫోర్త్ ప్రాబ్లము. ఈ రెండిటితో పాటు మనకి డిసెంబర్ 2024 లో ఫోర్త్ ప్రాబ్లం మనం ఎలా అయితే ఇప్పుడు నేను చెప్తాను సేమ్ అలాంటి సిమిలర్ ప్రాబ్లమ్ ఒకటి ఉందండి. డిసెంబర్ 2024 కి ఇచ్చారు 7 మార్క్స్ కి. మనకి ప్రీవియస్ పేపర్స్ 3 చూస్తున్నాం కదండి. ఈ 3 లో మనకి జూన్ 2024 లో ఇవ్వలేదండి లాస్ ఆఫ్ స్టాక్ నుంచి, కానీ దీని నుంచి మనకి డిసెంబర్ 2023 అలాగే డిసెంబర్ 2023 లో ఇచ్చారు, డిసెంబర్ 2024 కి ఇచ్చారండి. ఇవాళ మాత్రం డిసెంబర్ 2024 తర్వాత ఫస్ట్ ప్రాబ్లము, అలాగే ఫోర్త్ అండ్ మనకి ఫిఫ్త్ ప్రాబ్లం. ఇంతవరకు మనం మొత్తం 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేద్దాం. ఓకేనా? 3 ప్రాబ్లమ్స్ అంటే డిసెంబర్ 2024 పేపర్ ఒకటి, ఫస్ట్ ప్రాబ్లం ఒకటి, నెక్స్ట్ నిన్న థర్డ్ అయిపోయింది కదా, ఫోర్త్ ప్రాబ్లం కంప్లీట్ చేద్దామండి. నెక్స్ట్ రేపు క్లాస్ లో మళ్ళీ 3 ప్రాబ్లమ్స్. ఒకటి ఏంటంటే జూన్ 2024 కి ఇవ్వలేదుగా, డిసెంబర్ 2023. ఆ 2023తో పాటుగా మనం ఫిఫ్త్ ప్రాబ్లం అలాగే సిక్స్త్ ప్రాబ్లం, ఇవి మూడు కూడా మనకి సిమిలర్ గా ఉన్నాయి. మనకి స్టడీ మెటీరియల్లో సిక్స్త్ ఫిఫ్త్ ప్రాబ్లమ్స్ ఎలా అయితే ఉన్నాయో అబ్నార్మల్ ఐటమ్ ఇచ్చారండి. అబ్నార్మల్ ఐటమ్ ని ఎలా ట్రీట్ చేస్తాము మనం ఈ స్టాక్ వాల్యూ చేసేటప్పుడు అనే దాని గురించి ఉంది. దాన్ని మీకు 23లో ఇచ్చారు. ఓకేనా? రైట్, స్క్రీన్ షేర్ చేస్తా అండి, చూడండి. ఓకే, రైట్, ఒక్క నిమిషం, 1 మినిట్ అండి. ఓకే, హయ్యర్ పర్చేస్కి వెళ్ళిపోయింది ఇప్పుడు స్క్రీన్. లాస్ ఆఫ్ స్టాక్ తర్వాత హయ్యర్ పర్చేస్ కదా. ఒక్క నిమిషం అండి, దీనికి ముందు లాస్ ఆఫ్ స్టాక్ అండ్ లాస్ ఆఫ్ ప్రాఫిట్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫర్ లాస్ ఆఫ్ ప్రాఫిట్. ఇది మనం లాస్ ఆఫ్ స్టాక్ లో ఉన్నాము, ఇంకా ముందుకెళ్ళాలి. ఓకే, రైట్, ఇదిగోండి ప్రాబ్లం నెంబర్ 1 మనం నిన్న వదిలేసాము. దీనికన్నా ముందు మనం ప్రాబ్లం నెంబర్ 1 కన్నా కూడా సింపుల్ గా ఉండేది చూద్దామండి. ఫోర్త్ ప్రాబ్లం చూద్దాము. నిన్న థర్డ్ అయిపోయింది కాబట్టి ఇదిగోండి ఫోర్త్ ప్రాబ్లం, నీకు పేజ్ నంబర్ 513. ఫస్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూద్దామండి. ఫోర్త్ ప్రాబ్లం లాగా ఉండే ప్రాబ్లం ఇంకొకటి ఏంటి అంటే నీకు డిసెంబర్ 2024 లో ఇచ్చిన పేపర్ ఇలాగే ఉంటుంది. దీనికన్నా కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది. దీని తర్వాత అది చెప్తాను నేను. రైట్, ఇది చేస్తే అది వచ్చేసినట్లే. A fire occurred in the premises of Sri G. Venkatesh on 1/4/2022 and a considerable part of the stock was destroyed. The stock salvaged was 28,000 rupees. Sri Venkatesh had taken a fire insurance policy for ఇది 17,10,000 కాదు, 1,71,000 రూపీస్. రైట్ చేసుకోండి, కరెక్ట్ చేసుకోండి. టు కవర్ ద లాస్ ఆఫ్ స్టాక్ బై ఫైర్, you are required to ascertain the insurance claim which the company should claim from the insurance company for the loss of stock by fire. The following particulars are available. చూద్దాం ఎప్పుడు జరిగింది, ఇంపార్టెంట్ మనకి. ఇదిగోండి 1/4/2022లో జరిగింది. ఇది మనకి క్యాలెండర్ ఇయర్, అకౌంటింగ్ ఇయర్ గా క్యాలెండర్ ఇయర్ తీసుకున్నారా లేదా ఫినాన్షియల్ ఇయర్ చూద్దాం ఒకసారి, మరి ఏ ఇయర్ తీసుకున్నారో అనేది. అకౌంటింగ్ ఇయర్ గా పర్చేజెస్ ఫర్ ఇయర్ 2021 అన్నారండి. ఓకే, మనకి పర్చేజెస్ ఫ్రమ్ 1/1 అంటే మనకి 1/1/2022 నుంచి 1/4/22 అంటే ఏంటి, ఫైర్ యాక్సిడెంట్ జరిగిన డేట్ వరకు ఇచ్చారన్నమాట. సో మనకి ఏంటి అంటే ఇది క్యాలెండర్ ఇయర్ నే అకౌంటింగ్ ఇయర్ గా తీసుకున్నారు. అంటే 1/1 తో స్టార్ట్ అయ్యి, అవునా, 1/1 తో స్టార్ట్ అయ్యి మనకి 31/12 డిసెంబర్ తో ఎండ్ అయ్యే పీరియడ్ అనమాట, 12 months పీరియడ్. ఓకే, మనకి ఎప్పుడు జరిగింది అంటే ఇదిగోండి, ఇదిగో ఇక్కడ రౌండ్ అప్ చేశారు. 1/4/2022 జరిగింది అంటే 1/1 ఆ అకౌంటింగ్ పీరియడ్ 1/1/22 తో స్టార్ట్ అయ్యి మనకి ఎప్పుడు జరిగింది ఎప్పటిదాకా అంటే 1/1/2022 టు 1/4/2022 అంటే 3 months పీరియడ్ కి
స్టాక్ మనం కనుక్కోవాలి 3 months పీరియడ్ కి. ఏ ఇయర్ లో? 2022 ఇయర్ లో. అయితే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రెలవెంట్ గా తీసి చెప్పాను కదండి. మనకి ఇన్ఫర్మేషన్ మనం ఎలా తీసుకోవాలి అంటే, ఇక్కడ మనకి 1/1/2021 నుంచి నీకు ఆ ఇయర్ తో ఎండ్ అయ్యే 12 months పీరియడ్ 31/12/2021 వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే నీకు ఓపెనింగ్ స్టాక్ ఉంటుంది, అలాగే క్లోజింగ్ స్టాక్, అలాగే ఈ 2021 పర్చేజెస్, సేల్స్, ఇవన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రెలవెంట్ ఇన్ఫర్మేషన్ తో మనం కరెంట్ ఇయర్ ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ డేట్ వరకు ఉన్నటువంటి స్టాక్ ను మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చూద్దాం. పర్చేసెస్ ఫర్ ద ఇయర్. ఏమండి, నేను ఇంట్రడక్షన్ చెప్పట్లేదు. ఇంట్రడక్షన్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, నిన్నటి క్లాసు, అది వినండి. పర్చేసెస్ ఫర్ ద ఇయర్ 2021 అంటే యాక్సిడెంట్ జరిగిన సంవత్సరానికి ముందు సంవత్సరము. ఎందుకు అంటే యాక్సిడెంట్ జరిగిన ఇయర్ ఇదండి. 1/4/2022 అంటే 1/1/2022తో స్టార్ట్ అయ్యి మనకి 3 months కాలానికి మనకి 3 నెలలు అవ్వగానే యాక్సిడెంట్ జరిగింది. సో పర్చేజెస్ ఫర్ ద ఇయర్ 2021 ఇది రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. తర్వాత సేల్స్ ఇవి కూడా అంతే, ప్రీవియస్ ఇయర్ అనమాట. తర్వాత పర్చేజెస్ ఫ్రమ్ 1/1 అంటే ఇవి ఎప్పుడు అంటే ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ పీరియడ్వి. అలాగే సేల్స్ కూడా అంతే. తర్వాత డేట్స్ చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ. ఇదిగోండి, ఇది రెలవెంట్ ఇన్ఫర్మేషన్ కోసం సేల్స్. తర్వాత స్టాకు. తర్వాత వేజెస్ పెయిడ్ డ్యూరింగ్ ద ఇయర్ అంటే ఎప్పుడు అంటే 2021 లో వేజెస్. అలాగే నీకు వేజెస్ యాక్సిడెంట్ జరిగిన పీరియడ్ లో వేజెస్ ఇచ్చారు. అదే యాక్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో ఆ సంవత్సరంలో వేజెస్ 1,80,000 రూపీస్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకోటి, శ్రీ వెంకటేష్ హ్యాడ్ ఇన్ జూన్ 2021 జూన్ అంటే మనం చేసేటటువంటి రెలవెంట్ ఇన్ఫర్మేషన్ అన్నాను కదండి లాస్ట్ ఇయర్. కన్సైన్డ్ గూడ్స్ వర్త్ 50,000 రూపీస్ విచ్ అన్ఫార్చునేట్లీ వర్ లాస్ట్ ఇన్ అన్ యాక్సిడెంట్. Since there was no insurance cover taken, the loss had to be borne by him full. ఓకే, ఇన్సూరెన్స్ క్లెయిమ్ పాలసీ తీసుకోలేదంట, ఇక ప్రాబ్లమే లేదండి. క్లెయిమ్ ఎంతో కనుక్కోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ 50,000 రూపాయలు మాత్రం మనం ఏం చేస్తాము అంటే మనం అబ్నార్మల్ లాస్ వేస్తాం కదండి. మనం ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఏమీ రావట్లేదు, స్టాక్ మొత్తం కూడా లాస్ అయినట్టు చూపిస్తాము. ఎక్కడ అంటే మనం 2021 జూన్ అన్నారు కాబట్టి మనం ట్రేడింగ్ అకౌంట్ వేస్తాం కదండి. ప్రీవియస్ ఇయర్ కి యాక్సిడెంట్ జరిగినటువంటి ముందు సంవత్సరానికి ఆ సంవత్సరంలోనే తీసుకుంటాము క్రెడిట్ సైడ్. ఇది మనకి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? స్టాక్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ ఇయర్ ఫర్ అండ్ టిల్ ద ఎండ్ ఆఫ్ క్యాలెండర్ ఇయర్ 2020 వరకు మనం చేసేది ఎప్పటిదండి? 1/1 ఇదిగోండి 1 minute 1/1/2021 ఓపెనింగ్ స్టాక్ మనకి ఇచ్చున్నారు, అవునా? హ్యాడ్ బీన్ వాల్యూడ్ ఎట్ కాస్ట్లెస్ 10% అంటే 31/12/2020 వరకు కూడాను మనకి స్టాక్ ని ఎలా 10% తగ్గించి వాల్యూ చేస్తున్నారంట. మనం ఎప్పుడైనా సరే అసలు వాల్యూకి రాసుకోవాలి. ఒకవేళ తగ్గించి రాశారు అని చెప్తే మనం యాక్చువల్ వాల్యూ ఎంతో దానికి తీసుకురావాలి. అంటే ఏదైతే తగ్గించారో దాన్ని మళ్ళీ ఇంక్లూడ్ చేసుకుంటాము. అలాగే ఒక్కొక్కసారి 10% అడిషనల్ గా రాశారంటారు. అలాంటప్పుడు మనం ఆ 10% ఎక్కువగా రాసిన దాన్ని తగ్గించుకుని మనం సరి చేసుకుని చేస్తాము. ఇక్కడ ఏమన్నారు? 2020 వరకు రాశారు అంటే 31/12/2020 వరకు రాశారు అంటే ఓపెనింగ్ స్టాక్ లో కూడా అదే విధానం ఫాలో అయ్యారు. ఏమిటి అంటే ఆ విధానము వాల్యూడ్ ఎట్ కాస్ట్లెస్ 10%. అర్థమవుతుందండి. 2020 వరకు కూడా అంటే 31/12/2020 అంటే మనం ఇప్పుడు చేసేటటువంటి 1/1/2021 ఓపెనింగ్ స్టాక్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే అనుకుంటున్నామో ఆ స్టాక్ ని మనకి 10% తగ్గించి లెక్కించారు. సో నువ్వేం చేస్తావు అంటే దాన్ని ఆ 10% ఇప్పుడు యాడ్ చేసుకుని ఓపెనింగ్ స్టాక్ గా రాసుకో. నెక్స్ట్, however, there was a change in the valuation of closing stock, which was ascertained by adding 10% టు ఇట్స్ కాస్ట్. ఎప్పుడండి? మళ్ళీ ఫ్రమ్ 2021 2021 నుంచి ఏమి చేశారు అంటే దానిని 10% పెంచి రాస్తున్నారట. అంటే నువ్వు చేసేటటువంటి సమ్ ఏదైతే ఉందో ఓపెనింగ్ స్టాక్ లోనేమో 10% లెస్ చేసి ఉంది కాబట్టి 10% నువ్వు, అర్థమైందా, కలుపుకోండి. అంటే 90% వాల్యూ గల గూడ్సే నీకు ఇచ్చారు. ఎప్పుడు? 2020 అంటే మనకి ఓపెనింగ్ స్టాక్ ఏదైతే ఉందో ఓపెనింగ్ స్టాక్ ఇప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే 90% కి సమానమైనటువంటి గూడ్స్ ఇదిగోండి ఎక్కడ ఉంది మనకి, ఇదిగోండి ఓపెనింగ్ స్టాక్, ఇది 90% కి ఈక్వల్. నువ్వు అది సరిచేసి రాసుకో. ఏం లేదు, 90కి 1,44,000 అయితే 100కి హౌ మచ్? ఇంతే, 100/90 ఇంటూ 1,44,000 రూపీస్ వేస్తామండి. ఓపెనింగ్ స్టాక్ నీకు తెలిసిపోతుంది. ఇది ఏంటండి? ఓపెనింగ్ స్టాక్. అలాగే క్లోజింగ్ స్టాక్ ని 10% పెంచి రాశారట. పెంచి, ఇది అంటే 110 కాడికి రాశారట. దీన్ని సరి చెయ్యి.
అంటే క్లోజింగ్ స్టాక్ ఎలా రాస్తాము? మనకు 100కి కావాలి, అంతకుముందు రాసింది 110 ఇంటూ ఎంతండి క్లోజింగ్ స్టాక్ 2,42,000 రూపీస్. ఇలా రాసుకుని ఈ చేంజెస్ తో నువ్వు సమ్ చెయ్యి, అంతే. ఏం లే, ఇక్కడ పక్కన చేద్దాం చూడండి. మనకి ప్రాబ్లం నెంబర్ ఇది ఎంత అండి? ప్రాబ్లం నెంబర్ 4, పేజ్ నెంబర్ 513, స్టడీ మెటీరియల్ నుంచి. ఓకే, ట్రేడింగ్ అకౌంట్ తర్వాత మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్ మనకి ఆన్సర్ వస్తుంది ఎక్కడ అంటే మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్ లోనే. ఓకే, దాని రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఈ ట్రేడింగ్ అకౌంట్ లో దొరుకుతుంది. ఇది ఫస్ట్ కాలం. నెక్స్ట్ రెండోది ఇది మన ఇష్టం అండి. మెమోరాండం నేను ముందేస్తాను మేడం తర్వాత ట్రేడింగ్ చేస్తానంటే వెయ్యండి, మీ ఇష్టం, అది ఏం పర్వాలేదు దానివల్ల. రైట్, ట్రేడింగ్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31/12/2021. మనకు తెలిసిందే ఇన్ఫర్మేషన్. ఫస్ట్ టు ఓపెనింగ్ స్టాక్ మనకి ఏమేమి ఇచ్చారండి? ఇవేగా ఓపెనింగ్ స్టాక్ ఒకటి ఇచ్చారు. తర్వాత ఓపెనింగ్ స్టాక్ ఎలా రాద్దాం మనం? ఇదిగోండి ఓపెనింగ్ స్టాక్ మనకు చెప్పారు కదండి. ఏం చెప్పారు? చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ నేను రిపీట్ చేయటం లేదు. సో 1,44,000 రూపీస్ ఇంటూ 100/90, 1,60,000 రూపీస్ అయితే తగ్గించి రాశారు అని. రైట్, టూ పర్చేజెస్, పర్చేజెస్ సంబంధించి ఏమీ చెప్పలేదండి. పర్చేజెస్ సంబంధించి ఇదిగో రాసుకోండి. 9,38,000 రూపీస్, 9,38,000 రూపీస్ బై సేల్స్. సేల్స్ గురించి కూడా ఏమీ లేదు ఇన్ఫర్మేషన్, మామూలుగా ప్లెయిన్ గా రాసేసుకోవడమేనండి. ఇదిగోండి సేల్స్ 11,60,000 రూపీస్, 11,60,000 రూపీస్. నెక్స్ట్ బై క్లోజింగ్ స్టాక్, బై క్లోజింగ్ స్టాక్. ఇదిగోండి అర్థమైందా పాయింట్? మళ్ళీ చెప్పాలా? ఇదిగోండి 2020 వరకేమో వాల్యూడ్ ఎట్ కాస్ట్లెస్ 10%. ఇక్కడ వచ్చేటప్పటికి ఏమైంది? ఫ్రమ్ 2021 ఇదిగోండి అసర్టైన్డ్ బై యాడింగ్ 10%. మీరు అనొచ్చు మేడం మన 2021 ఓపెనింగ్ స్టాక్ 2021 గదే అంటారు మీరు. ఓపెనింగ్ స్టాక్ అంటే దాని మీనింగ్ ఏంటి? లాస్ట్ ఇయర్ది 31/12/2020 ఈ సంవత్సరం ఏదైతే మిగిలిందో అది. సో మనకి ఇంపాక్ట్ పడింది ఎక్కడిది అంటే 10% లెస్ చేసిందే. ఈ ఇక్కడ నుంచి బిగిన్ అయింది ఏంటి అంటే 10% యాడ్ చేశారు, అంటే 110కి రాశారు. అంటే ఏం లేదు, 110కి విలువైన సరుకు మనకి ఇచ్చారు. ఎంత? 110కి 2,42,000. అంటే 110కి 2,42,000 రూపీస్ అయితే 100కి హౌ మచ్? ఇదండి వ్యవహారము. ఇలా వస్తాయి అనమాట ఇవన్నీ. మనకి 110కి సమానమైంది ఇచ్చారు కానీ మాకు కావాల్సింది 100కే. సో 100 × 110/2,42,000 ఇలా రాస్తాం. ఓకేనా? క్లోజింగ్ స్టాక్ దగ్గరికి వచ్చాయి. 100/110 మనకు కావాల్సింది పైన అంతే, 2,42,000 రూపీస్. సో క్యాల్కులేట్ చేద్దాం. క్యాల్సి తీసుకున్నా 100/110 ఇంటూ 100/110 ఇంటూ 2,42,000 అంతేనా? మళ్ళీ చేద్దాం. 100/110 ఇంటూ 2,42,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి మనకి? +0.1, 2,20,000 రూపీస్ వచ్చింది. 2,20,000, 2,20,000 వచ్చిందండి. ఇంకా మనకి వేజెస్ ఏమైనా ఇచ్చారా? ఒకసారి చూద్దాం. ఇచ్చారండి వేజెస్. 2021 వేజెస్ 1,00,000, 2 వేజెస్ 1,00,000 అంతే. మొత్తం యాడ్ చేసేసి 11,60,000 రూపీస్ ప్లస్ 2,20,000 ఈజ్ ఈక్వల్ టు, కొంచెం అబ్నార్మల్ ఐటమ్ వచ్చినప్పుడే రేపు చెప్తానండి క్లాసు. రేపటితో మనకి లాస్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది. నెక్స్ట్ క్లాస్ లో లాస్ ఆఫ్ ప్రాఫిట్ స్టార్ట్ చేద్దాము. ఎఫ్ఎం కూడా నేను తీసుకుని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోవటం లేదు మనకి. 13,80,000 టైం చాలా అట్లా నాకు. ఇంకా వేరే వర్క్స్ కూడా ఉన్నాయి, దానివల్ల సరిపోవటం లేదు టైం. మైనస్ చేద్దాం. 13,80,000 మైనస్, యాక్చువల్ గా కాస్టింగ్ కూడా చెప్దామని నా మైండ్ లో ఉంది ప్లాన్. ఫస్ట్ గ్రూప్ వరకు 2 సబ్జెక్టులైనా చెప్తే బాగుంటదని.
అవ్వట్లేదు. 11 ఒక్క నిమిషం 13,80,000 రూపీస్ మైనస్ 1,60,000 మైనస్ 9,38,000 రూపీస్ మైనస్ 1,00,000 ఈజ్ ఈక్వల్ టు 1,82,000 వచ్చింది మరి. 1,82,000 రూపీస్ టు జీపీ గ్రాస్ ప్రాఫిట్. ఇప్పుడు మనం రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలిగా. ఒక్క నిమిషం అండి, మనం ఫస్ట్ నుంచి వద్దాం ఒకసారి. వేజెస్ కరెక్టే రాసుకున్నామా? వేజెస్ రైటే. తర్వాత 2,42,000 రూపీస్ ఒక్కసారి క్యాల్కులేట్ చేద్దాం మళ్ళీ. 2,42,000 ఇంటూ 110, 2,42,000 రూపీస్ ఇంటూ 100/110 ఈజ్ ఈక్వల్ టు 2,20,000 ప్లస్ 11,60,000 ఈజ్ ఈక్వల్ టు 13,80,000 లో నుంచి మైనస్ 1,60,000 మైనస్ 9,38,000 రూపీస్ మైనస్ 1,00,000 తీసేస్తే 1,82,000 వచ్చింది బై 11,60,000 ఇంటూ 100 పాయింట్స్ లో వస్తుందండి. ఒక్కసారి మనం చెక్ చేసుకుందాము పాయింట్స్ అన్ని. ఒక్క నిమిషం అండి, పాయింట్ ఒక్కటి మిస్ చేశాను. 50,000 రూపీస్ రాయలేదు. ఇందాక చెప్పాము 50,000 రూపీస్ ఏంటి అంటే శ్రీ వెంకటేష్ హ్యాడ్ ఇన్ June 2021 కన్సైన్డ్ గూడ్స్ వర్త్ 50,000 రూపీస్. యాక్సిడెంట్ అయిన సంవత్సరం కాదండి ఇది. మళ్ళీ చూడండి, యాక్సిడెంట్ అయిన సంవత్సరం ఎప్పుడు అంటే 1/1 తో స్టార్ట్ అవుతుంది. 1/1/2020 తో స్టార్ట్ అయ్యే క్యాలెండర్ ఇయర్. సో మనం ఈ 50,000 రూపీస్ ని రికగ్నైజ్ చేయాల మర్చిపోయాం రాయడం. రాయాలి కదా. 50,000 రూపీస్ కన్సైన్మెంట్ గూడ్స్. సో దాన్ని కూడా యాడ్ చేస్తే మనకి 14,30,000 వస్తుంది కదా. 14,30,000 రూపీస్. 14,30,000. ఓకే. 1,82,000. 14,30,000 మైనస్ 1,60,000. 2,32,000 రూపీస్ వస్తుంది. అంటే ఈ 1,82,000కి 50 కుడితే సరిపోతుందిగా. 2,32,000 రూపీస్ వచ్చిందండి బై 11,60,000 ఇంటూ 100 20%. ఆర్జీపీ కనుక్కుందాం అండి, పక్కన మళ్ళీ చేద్దాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆర్జీపీ అంటే రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ అని అర్థం. దీనికి ఏంటండి, జీపీ బై సేల్స్ ఇంటూ 100. జీపీ 2,32,000 డివైడెడ్ బై 11,60,000 రూపీస్ ఇంటూ 100. 20% వచ్చింది మనకి ఆర్జీపీ. రైట్. ఇప్పుడు చూద్దాం, ఇక సమ్లోకి వచ్చేద్దాము. మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్ ఎప్పటి నుంచి ఎప్పటికి? ఫ్రమ్ 1/1/22 టు 31st 3/2022. రైట్. ఫస్ట్ టు ఓపెనింగ్ స్టాక్. లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ ఈ సంవత్సరం ఓపెనింగ్ స్టాక్ అవుతుందని తెలుసు. 2,20,000 రూపీస్ ఎక్కడి నుంచి తీసుకున్నామండి? ఇదిగోండి. ఓకేనా. నెక్స్ట్ టూ పర్చేజెస్. ఇక్కడ ఇచ్చారు కదండి నీకు పర్చేజెస్. ఇదిగోండి పర్చేజెస్ 1,82,000. 1,82,000. 1,82,000 సింపుల్ గా ఉంది మనకి. ఇలాంటి ప్రాబ్లమే 7 మార్క్స్ కి నీకు December 2024 కి ఇచ్చారు. చాలా సింపుల్ ప్రాబ్లం అండి. ఇంకా మనకి ఇక్కడ నీకు ఒకసారి ఓపెనింగ్ స్టాక్ 10% లెస్, ఒకసారి యాడ్ అన్నారు. అక్కడ 2 చోట్ల కూడా లెస్ అనుకుంటా. చూద్దాం ఒకసారి. ఓకే. సేల్స్ ఫ్రమ్ అన్నారు, ఇక్కడ 24 lakhs కాదు, ఇది 2,40,000 మిస్టేక్ అంతే. సేల్స్ 2,40,000 రూపీస్ బై సేల్స్
2,42,000 రూపీస్. నెక్స్ట్ బై క్లోజింగ్ స్టాక్ తెలియదు, ఇది కనుక్కోవడానికే మనం ఇంత తిప్పలు పడుతున్నాము. ఇది డిస్ట్రాయ్ అయిపోయింది. టు జీపీ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడానికి ఇన్ఫర్మేషన్ ఉంది. గ్రాస్ ప్రాఫిట్ రైట్, సేల్స్ మీద 20%. సో 20% ఆఫ్ 2,40,000 రూపీస్. చూద్దామండి. 2,40,000 ఇంటూ 20%, 48,000 రూపీస్ అండి. వేజెస్ ఒకటి ఉన్నాయి, మర్చిపోయి వదిలేసాం వాటిని. వేజెస్ ఉన్నాయి కదా, వేజెస్ చూద్దాం. వేజెస్ ఇదిగోండి, వేజెస్ 18,000 అండి. ఇది మిస్టేక్, 18,000 వేజెస్. కరెక్ట్ చేసుకోండి. వేజెస్ 18,000. టు జీపీ గ్రాస్ ప్రాఫిట్ 48,000. ఎలా? 20% ఆఫ్ సేల్స్. సేల్స్ ఎంత? 2,40,000 రూపీస్. ఇలా వస్తుంది. సో మనం దీంతో క్లోజింగ్ స్టాక్ ఫైండ్ అవుట్ చేద్దామండి. మొత్తం డెబిట్ సైడ్ టోటల్ 2,20,000 ప్లస్ 1,82,000 ప్లస్ 18,000 ప్లస్ 48,000. టోటల్ అమౌంట్ 4,68,000. 4,68,000. 4,68,000 రూపీస్ మైనస్ 2,42,000 ఈజ్ ఈక్వల్ టు 2,26,000 వచ్చింది. ఓకే, సాల్వేజ్ వాల్యూ ఏమైనా ఉందా? కాపాడారా ఏమైనా గూడ్స్ ని? ఒకసారి చెక్ చేద్దాము. 2,28,000 వచ్చిందండి. ఎందుకు అంటే రైటే 9,38, 2,28, 4,68 వచ్చిందండి. ఇక్కడ 48,018, 4,68,000 రూపీసే కదా, మైనస్ 2,40,000 రూపీస్ అండి. సేల్స్ 2,40,000 అట. మరి 42 ఎక్కడ నుంచి వచ్చినాయి నాకు? ఒక్కసారి చూద్దాం. ఇదిగోండి, 42 కాదు, 2,40,000. ఇది జీరో. సో అప్పుడు మనకి ఇది 4 lakh ఎంత అవుతుంది? ఒక నిమిషం. 2,28,000 రూపీస్ రైట్. ఇది ఇప్పుడు మనం సరుకు ఎంత కాపాడబడింది అనేది ఎక్కడ ఇచ్చారు చూద్దాము. ఎక్కడ ఇచ్చారు పాయింట్? స్టార్టింగ్ లో ఏమైనా ఉందా? ఇదిగోండి, ఇదంతా తీసేద్దాం. ఇదంతా తీసేయండి. స్టార్టింగ్ లో చూసుకోండి, సమ్ కి స్టార్టింగ్ లో ఇదిగోండి, ఇదిగో 17,10,000 కాదండి. కొన్నిటికి వాడు ఒక సున్నా ఎక్కువ వేసేసాడు. 1,71,000 రూపీస్ అట. మనం చేసుకున్నటువంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎక్కువ ఉందా లేదంటే నీకు స్టాకా అంటే చూసుకోండి. అలాగే సాల్వేజ్ వాల్యూ ఏమీ లేదా అంటే ఇచ్చాడు. ద స్టాక్ సాల్వేజ్డ్ వాజ్ 28,000 రూపీస్, 28,000 అట. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు టోటల్ గా 2,28,000 మనకి క్లెయిమ్ వచ్చేటప్పటికి నీకు ఎంత ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాద్దాం. ఇక్కడ ఇన్సూరెన్స్ పాలసీ లేదా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనకూడదు. క్లెయిమ్ అంటే మనం ఎంత క్లెయిమ్ చేస్తున్నాము అని. ఇన్సూరెన్స్ పాలసీ వచ్చేటప్పటికి ఎంతది నీకు? 1,71,000 రూపీస్. అయితే మనకు జరిగినటువంటి ప్రమాదము కన్నా ఇది తక్కువగానే ఉంది కాబట్టి అండర్ క్లెయిమ్. ఇది అండర్ తక్కువ కాబట్టి మనకి యావరేజ్ క్లాజ్ అనేది అప్లై చేయాలి. యావరేజ్ క్లాస్ చూద్దాము. ముందు మనకి స్టాక్ మొత్తం కూడా చూద్దామండి. స్టాక్ ఎప్పటిదండి? స్టాక్ ఎట్ ద డేట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్. ద డేట్ ఆఫ్ ఫైర్ ఎప్పుడు ఎంత? 2,28,000 రూపీస్ లెస్ సాల్వేజ్ వాల్యూ 28,000 రూపీస్ లెస్ చేస్తే 2,00,000 రూపీస్. అంతేనా? 28,000 అయినా కాపాడింది 28,000 రూపీస్ రైట్. అంతే. ఒక్క నిమిషం, కర్సర్ ఎక్కడికో పోయింది, ఆగండి.
ఇదిగో 2 lakh రూపీస్. ఇది యాక్చువల్ లాస్. యాక్చువల్ లాస్. ఇప్పుడు మనం యావరేజ్ క్లాస్ అప్లై చేద్దాం. యావరేజ్ క్లాస్. ఓకే. యాక్చువల్ లాస్ 2 lakh రూపీస్ ఇంటూ స్టాక్. మనకి పాలసీ వాల్యూ ఎంత అన్నామండి? 1,71,000 డివైడెడ్ బై యాక్సిడెంట్ డేట్ వరకు మన దగ్గర ఉన్నటువంటి సరుకు ఇది. సో మనకి చూద్దాం. 2 lakh ఇంటూ 1,50,000 రూపీస్ అనమాట. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మనం క్లెయిమ్ చేసేది 1,50,000 రూపీస్. ఇది ఆన్సర్. చూద్దాం ఒకసారి ఆన్సర్ కూడా. ఇదిగోండి. ఓకేనా? అయిపోయిందండి ప్రాబ్లము. నెక్స్ట్ సిమిలర్ ఇలాంటి దాన్నే మనం తీసుకోబోతున్నాము. పరీక్షకి ఇచ్చారు. ఎప్పుడు మీకు పరీక్షకి ఇచ్చారు అంటే చెప్పాను కదా ఇందాక నుంచి కాకిలాగా అరుస్తూనే ఉన్నా కదా నేను. మీరు మర్చిపోతాను, మళ్ళీ మళ్ళీ చెప్తా ఉంటాను నేను. ఇదిగోండి డిసెంబర్ పేపర్ ఇదే. చూడండి ఇదిగోండి. ఇదిగోండి డిసెంబర్ 2024. అలాగే 23లో కూడా ఇచ్చారు. చూడండి లైన్ గా చూసుకుంటూ వెళ్దాం. ఇదిగోండి బ్రాంచ్ అంటే ఇది చెప్పాను ఇంతకు ముందే. ఇదిగో బ్రాంచ్ తర్వాత ఇచ్చారు. క్వశ్చన్ నెంబర్ లో మనకేంటి 6th లో అంటే ఏ బి రెండు చేస్తేనే కదా 14 మార్క్స్. 6వ క్వశ్చన్ లో ఏ ఏమో బ్రాంచ్ ఇచ్చారండి. బి ఇదిగో బి బి వచ్చేటప్పటికి లాస్ ఆఫ్ స్టాక్ ఇచ్చారు 7 మార్క్స్. దేనిది 7 మార్క్స్? దాని కాదు, ఇది ఇక్కడ ఉంది అండి. దీని 7 మార్క్స్. అది బ్రాంచ్ ది. ఆ 7 మార్క్స్ ఇదిగో 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 ఇదిగో. చూద్దాం మనం చేయగలమా లేదా. On 10th December 2024, a fire occurred in the premises of Chandu. All stock except to the extent of 28,800 rupees were destroyed. అంటే salvage value ఇది. Chandu values the stock at costless 10%. స్టాక్ వాజ్ అంటే టోటల్ గా వీళ్ళు ఓపెనింగ్ అని కాదు, క్లోజింగ్ అని కాదండి. మొత్తం మీద కాస్ట్లెస్ 10% కి చేస్తారట. అది ఓపెనింగ్ అయినా క్లోజింగ్ అయినా. స్టాక్ వాజ్ ఇన్సూర్డ్ ఫర్ 1 lakh రూపీస్. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అసర్టైన్ ద అమౌంట్ ఆఫ్ క్లెయిమ్ టు బి లాడ్జ్డ్ బై చందు. చూద్దాం. అర్థమైంది కదా. ఎప్పుడు జరిగిందంటే ఫైర్ 10th December 2024. 10th December లో జరిగింది. ఇది మ్యాటర్. మనకి క్యాలెండర్ ఇయర్ ఇచ్చారా, ఫినాన్షియల్ ఇయర్ ఇచ్చారా, అకౌంటింగ్ ఇయర్ గా అనేది మనకు అదొకటి ఇంపార్టెంట్ మ్యాటర్. స్టాక్ ఆన్ 1st April 2023. December 2024 లో జరిగింది. మనకి ఇక్కడ 1st April ఇచ్చారు అంటే మనకి యాక్సిడెంట్ జరిగినటువంటి ఇయర్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1/4/2024 తో స్టార్ట్ అయిన ఇయర్. ఓకే. ఎప్పుడు జరిగిందండి యాక్సిడెంట్? 10th December అంటే 12th month లో 2024 లో జరిగింది. ఇది యాక్సిడెంట్ జరిగిన సంవత్సరం. ఇది క్లియరేనా మీకు? ఇక దీనికి ముందున్న ఇన్ఫర్మేషన్, రెలవెంట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. స్టాక్ ఆన్ 1st April 2023 అంటే ట్రేడింగ్ అకౌంట్ లో ఓపెనింగ్ స్టాక్ గా ఇది తీసుకుంటాము కానీ కాస్ట్లెస్ 10% అంట. ఇది ఓపెనింగ్ గా క్లోజింగ్ గా అని చెప్పాలా. ఇందాక సమలో ఏమైంది? ఓపెనింగ్ స్టాక్ ఏమో 10% లెస్ 10% అన్నారు. క్లోజింగ్ స్టాక్ వచ్చేటప్పుడు వాళ్ళు చేంజ్ చేశారంటే 2022లో. సో మనకి 10% అబోవ్ అన్నారు. ఇప్పుడు ఏంటి అంటే మొత్తం ఏ స్టాక్ అయినా సరే ఎప్పుడూ కూడా వాళ్ళు 10% తగ్గించి చేస్తారు. అంటే ఇది 90% ఈక్వల్. 90% ఈక్వల్. దీన్ని సరి చేయాలి. సో అప్పుడు 100/90 ఇంటూ 1,44,000. ఇది యాక్చువల్ గా రాసుకోవాల్సినటువంటి వాల్యూ. మనకు తెలుసుగా 1,60,000 వస్తుంది ఓపెనింగ్ స్టాక్. ట్రేడింగ్ అకౌంట్ అండి, మెమోరాండం కాదు. మెమోరాండం అంటేనే యాక్సిడెంట్ జరిగినటువంటి సంవత్సరంలో ఒక స్టేట్మెంట్ వేస్తున్నాం మన రైట్. నెక్స్ట్ పర్చేజెస్ డ్యూరింగ్ ద ఇయర్. ఇది కూడా ట్రేడింగ్ అకౌంటే. సేల్స్ ట్రేడింగ్ అకౌంట్. స్టాక్ ఇది కూడా ట్రేడింగ్ అకౌంటే. కానీ 90,000 రూపీస్ మనకి 10% లెస్ చేస్తారు కాబట్టి ఇది 90% ఈక్వల్. దీన్ని మనం 100% తీసుకురావాలి కాబట్టి 100/90 ఇంటూ 90,000 రూపీస్. సో మనకి ఎంత వస్తుంది అంటే క్లోజింగ్ స్టాక్ వీ హ్యావ్ టు రైట్ 1 lakh రూపీస్.
ఇన్ ట్రేడింగ్ అకౌంట్, రైట్? పర్చేజెస్, పర్చేజెస్ అంటే నీకు యాక్సిడెంట్ జరిగిన ఇయర్ లో, అంటే మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్ లో మనం 5,84,000 పర్చేజెస్, సేల్స్ ఇది. తర్వాత ఇంకొక పాయింట్, ప్రీవియస్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ ఏదైతే ఉందో ఆ కరెంట్ ఇయర్ యాక్సిడెంట్ జరిగిన సంవత్సరానికి ఓపెనింగ్ స్టాక్ అవుతుంది. అంతే, మనకి ఇంకేమీ లేదండి. ఎంత చిన్నగా ఉందో లెక్క, సింపుల్ గా ఉంది కదా. దీన్ని మనం సాల్వ్ చేద్దాము. ఇక్కడ ఇంతకు ముందు ఏదేదో చెప్పాము మనం, దీన్ని తీసేద్దాం. మొత్తం మొత్తం నేను ఇంతకు ముందు పేపర్ చేశానండి ఆల్రెడీ, ప్రీవియస్ పేపర్స్ చేశాము. అంటే ఓన్లీ ప్రీవియస్ పేపర్ లో జస్ట్ మీకు అప్పటికి ఎక్స్ప్లెయిన్ ఏం చేయడం మొదలు పెట్టలేదు కాబట్టి జస్ట్ మనం ఆన్సర్ పేపర్ చేసాం అంతే. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్తున్నాం కదా. ఇంకేమన్నా మనం తీసేయాలని చూద్దాం. రైట్, సరిపోతుంది అనుకుంటున్నాను ప్లేస్. ఓకే అండి, రైట్. అకౌంట్ స్టార్ట్ చేద్దాం. ఇది ట్రేడింగ్ అకౌంట్ తీసుకుందాము. ఇది మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్. ఓకే, ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31/3 ఇచ్చారు కదా, 31/3/2024. ఇదేంటి అంటే మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్. ఎప్పటి నుంచి ఎప్పటికి అంటే ఫ్రమ్ 1/4/2024 టు 31/3/2024, 3 months. ఫస్ట్ టు ఓపెనింగ్ స్టాక్ మనం చూసాం ఇందాకే, 1,44,000 ఇంటూ 100/90, 1,60,000 రూపీస్. అలాగే బై క్లోజింగ్ స్టాక్ దీన్ని ఎంత చెప్పారండి? ఇదిగోండి 90,000 రూపీస్ ఇంటూ, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. 90,000 ఇంటూ 100/90, 1,00,000 కదా. బై సేల్స్, అలాగే 2 పర్చేజెస్, వేజెస్ కూడా లేవు. సేల్స్ చూడండి అండి, పర్చేజెస్ 5,60,000, సేల్స్ వచ్చేటప్పటికి 8 lakhs. 5,60,000, 8 lakhs. తీసేద్దాం ఇదంతా. 5,60,000, 8 lakhs. ఇంకా అయిపోయింది సమ్. ఎంత ఈజీగా ఉందండి. ఇంత చిన్నగా ఉంటే ఎందుకు వదిలేయాలి? టైం టేకింగ్ కాదు కాబట్టి చేయాలి కదా. 9 lakhs టోటల్ అమౌంట్. సిఏతో కంపేర్ చేస్తే ఈజీ అండి. సిఎంఏ మీకు తెలిసే ఉంటుంది, చాలా మంది సిఏ నుంచి కూడా వచ్చి ఉంటారు. నేను సిఏ డిస్కంటిన్యూ చేసి వదిలేశానండి. ఇంకా సిఎంఏ జోలికి కేటీ రాలేదు. ఎంకామ్ అయితే చేస్తున్నాను. టీచింగ్ లో 20 years ఎక్స్పీరియన్స్ అండి నాది. మైనస్ 1,60,000. ఒకసారి చూద్దాం మళ్ళీ. 9 lakh రూపీస్ మైనస్ 1,60,000 మైనస్ 5,60,000 ఈజ్ ఈక్వల్ టు 1,80,000 రూపీస్. ఇది ఏంటి? జీపీ, గ్రాస్ ప్రాఫిట్. మీరు జీపీ అని అలా రాయమాకండి, మొత్తం రాయండి. మనకు టైం కోసం అలా రాస్తున్నాము. ఇప్పుడు మనం ఆర్జీపీ కనుక్కోవాలి, రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆర్జీపీ, జీపీ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. జీపీ 1,80,000 బై సేల్స్ 8 lakhs ఇంటూ 100. చూద్దాం. 1,80,000 రూపీస్ బై 8 lakhs ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 22.5%. ఇది ఆర్జీపీ. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మళ్ళీ దీన్ని. టు ఓపెనింగ్ స్టాక్, ప్రీవియస్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ ఏమవుతుంది మనకి?
ఇది ఓపెనింగ్ స్టాక్ అవుతుంది. నెక్స్ట్ బై సేల్స్, అలాగే 2 పర్చేజెస్. సేల్స్ చూడండి ఎంత, యాక్సిడెంట్ జరిగిన ఇయర్ లో సేల్స్ 5,84,000, 6,40,000, 5,84, 6,40 ఓవర్. జీపీ కనుక్కొని మనం క్లోజింగ్ స్టాక్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. జీపీ 22.5% ఆఫ్ సేల్స్ అంటే 6,40,000 లో 22.5% సేల్స్. గ్రాస్ ప్రాఫిట్ 6,40,000 ఇంటూ 22.5%, 1,44,000 రూపీస్ జీపీ. ఇక మనం క్లోజింగ్ స్టాక్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. టోటల్ అమౌంట్ డెబిట్ సైడ్ 1 lakh ప్లస్ 5,84,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 8,28,000 రూపీస్ అండి. 8,28,000 రూపీస్, 8,28,000 రూపీస్ మైనస్ 6,40, 1,88,000 rupees is the closing stock by closing stock. ఓకే, ఇది ఇప్పుడు మనం సాల్వేజ్ వాల్యూ చూద్దాం, ఇచ్చారా లేదా. ముందు క్లెయిమ్ అప్లై అవుతుందా, యావరేజ్ క్లెయిమ్, లేదంటే మొత్తం టోటల్ అమౌంట్ చూద్దామండి. ఇదిగోండి, స్టాక్ వాజ్ ఇన్సూర్డ్ 1 lakh అంటే 1,00,000 రూపాయలకే మనం క్లెయిమ్ తీసుకున్నాము, కానీ మనం జరిగిన లాస్ ఎక్కువ ఉంది. సాల్వేజ్ వాల్యూ వచ్చేటప్పుడు 28,800 రూపీస్ అండి. ఇదిగోండి 28,800 రూపీస్. సో యాక్చువల్ లాస్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. యాక్చువల్ లాస్ ఈజ్ ఈక్వల్ టు ఇదిగోండి 1,80,000 మైనస్ 28,800 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 1,80,000, 88 ఒక్క నిమిషం, 88 అనుకుంటా, ఒక్క నిమిషం చూద్దాం మళ్ళీ. 88 మైనస్ 28,800 ఈజ్ ఈక్వల్ టు 1,59,200 వచ్చిందండి యాక్చువల్ లాస్. ఇప్పుడు క్లెయిమ్ చూద్దాం. యావరేజ్ క్లెయిమ్, యావరేజ్ ₹1,59,200 యాక్చువల్ లాస్ ఇంటూ మన ఇన్సూరెన్స్ క్లెయిమ్ 1 lakh డివైడెడ్ బై స్టాక్ మనకి వచ్చేటప్పుడు 1,88,000 బై 1,88,000 ఇంటూ 1 lakh 84,681, 84,681 రూపీస్ వచ్చిందండి అంతే మనకి. ఓకేనా, ఇది మనకి సమ్ము, ఇది ఎగ్జామ్ ఇచ్చింది. ఓకేనా, చూసుకోండి. నెక్స్ట్ ఇది తీసేద్దాం. తీసేసి ఇప్పుడు మళ్ళీ మనం, ఎంత టైం అయిందండి, 4:10 అయ్యింది. నెక్స్ట్ది లేదంటే నేను ఇంకో ప్రాబ్లం కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, చేసేద్దామా, చూద్దాం. నిమిషం. బ్రాంచ్ అకౌంట్ ఓపెన్ అవుతుంది మనకి, అంటే ఇంకా కంప్లీట్ చేయాలి. మీరు ఇంకా కంప్లీట్ చేయలేదు, ఓన్లీ స్టాక్ అండ్ డెటార్స్ మెథడ్, స్టాక్ అండ్ డెటార్స్ చేశారు అని చెప్పేసి మాట్లాడితే మనకి బ్రాంచ్ అకౌంట్ వస్తుందండి. ప్రాఫిట్ అండ్ అదే ఫైనల్ అకౌంట్ మెథడ్ చెప్పలేదు కదా మనం, అందుకని. అలాగే ఫారిన్ బ్రాంచెస్ కూడా చెప్పలేదు, అందుకని పద్దాకాను మనకి అదే వస్తుందన్నమాట. ఒక్క నిమిషం, కర్సర్ పోతా ఉంటది మధ్యలో. ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది, సెకండ్ ప్రాబ్లం ఒకటి మనం కంప్లీట్ చేయలేదండి. ఫిఫ్త్ ప్రాబ్లము ఇప్పుడు చేసింది, ఫిఫ్త్ ప్రాబ్లమేనా, థర్డ్ 4 అయిపోయినాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఒకటో లెక్క, పేజ్ నెంబర్ 509. ఇదిగోండి ఫస్ట్ ప్రాబ్లం, కొంచెము వెరైటీగా ఉంది, అందుకే ఆపాను అనమాట. ఇదిగోండి ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం.
ఏ ఫైర్ అక్కర్డ్ ఆన్ 15th September 2021 ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ సేన్ అండ్ కో. మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ డేట్. అప్పుడు దాని నుంచి మళ్ళీ క్యాలెండర్ ఇయరా ఫినాన్షియల్ ఇయరా చూసుకుంటే ఈజీగా ఉంటుంది. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ క్లెయిమ్ టు బి లాడ్జ్డ్ విత్ ద ఇన్సూరెన్స్ కంపెనీ ఫర్ లాస్ ఆఫ్ స్టాక్. స్టాక్ ఎట్ కాస్ట్ ఆన్ 1/1/2020. సో మనకు అర్థమవుతుంది ఏంటి అంటే మనకి ఇది క్యాలెండర్ ఇయర్. సో మనకి యాక్సిడెంట్ జరిగిన ఇయర్ ఏది అంటే 1/1/2021 తో స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేటటువంటి సంవత్సరము. కానీ మధ్యలోనే యాక్సిడెంట్ జరిగింది. అది ఏ నెల అంటే 9th month లో. సో 15/9/2021 లో యాక్సిడెంట్ జరిగింది. టోటల్ గా మనకి 8.5 నెలల్లో జరిగింది. 8.5 నెలలకు కానీ 8 months అండ్ 15 days కి యాక్సిడెంట్ జరిగింది. ఓకే, అంటే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ 1/1/2020 ఇదిగోండి 40,000 రూపీస్. తర్వాత స్టాక్ ఎట్ కాస్ట్, ఇది క్లోజింగ్ స్టాక్. ఎందుకు అంటే 1/1/21 అంటే 31/12/2020 అని. ఇది క్లోజింగ్ స్టాక్, ఇది ఓపెనింగ్ స్టాక్. అంతవరకు అయిపోయింది. ఇది పర్చేజెస్. తర్వాత ఇదేమో యాక్సిడెంట్ జరిగిన ఇయర్ లో మెమోరాండంలో రాస్తాం. ఇది పర్చేజెస్ మెమోరాండం. తర్వాత సేల్స్ ట్రేడింగ్ అకౌంట్ లో రాస్తాం. ఇది సేల్స్. తర్వాత ఇది కూడా మెమోరాండంలో రాస్తాము. క్లియర్ అయినా? ఈ రెండు మెమోరాండంలో రాస్తాం. తర్వాత డ్యూరింగ్ ద కరెంట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ పర్చేస్ హ్యాస్ రైజన్ బై 10%. చాలా ఇంపార్టెంట్ పాయింట్, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్, జాగ్రత్తగినండి. యాక్సిడెంట్ జరిగినటువంటి సంవత్సరం పర్చేజెస్ మనకి ఇచ్చాడు 1,76,000 రూపీస్. అయితే ఈ పర్చేజ్ ని ఎలా ట్రీట్ చేశారంటే చూడండి, డ్యూరింగ్ ద కరెంట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ పర్చేజెస్ అంటే ఈ 1,76,000 రూపీస్ ఏదైతే ఉందో హ్యాస్ రైజన్ బై 10% అబౌవ్ లాస్ట్ ఇయర్స్ లెవెల్. లాస్ట్ ఇయర్ లెవెల్ కన్నా 1 lakh అంటే 10% అబోవ్ అంటండి. పెరుగుతాయట పర్చేజెస్. కొనుగోలు పెంచుతారంట, వాళ్ళ వ్యాపారం పెరుగుద్ది కావాలి. సో మనం ఏంటి, లాస్ట్ ఇయర్ గ్రాస్ చూసారుగా ఇప్పుడు 2 లెక్కలు. లాస్ట్ ఇయర్ గ్రాస్ ప్రాఫిట్ జీపీ ఆర్జీపీ కనుక్కుని దాన్ని ఈ సంవత్సరానికి అప్లై చేసి క్లోజింగ్ స్టాక్ కనుక్కుంటాం లాస్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్ తో. అయితే ఇక్కడ ఏమంటున్నారు, లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం 10% పెరుగుతాయి అంట పర్చేజెస్. ఓకే, అలాంటప్పుడు మనం లాస్ట్ ఇయర్ ని ఎలా అప్లై చేస్తాము ఉన్నది ఉన్నట్టుగా. తర్వాత సెల్లింగ్ ప్రైజెస్ హ్యావ్ గాన్ అప్ బై 5%. సేల్స్ ని కూడా పెంచుతారన్నట్టు, సెల్లింగ్ ప్రైస్ ని కూడా పెంచుతారట. ఇదిగోండి, సేల్స్ ని కూడా 5% పెంచినవి అనమాట. ఇవి పెంచినవి. కానీ మనం ఏం చేస్తాము, అంతా ఒకే రకంగా ఉంటది త్రూ అవుట్ ద ఇయర్ అనేసి రెలవెంట్ ఇన్ఫర్మేషన్ లాస్ట్ ఇయర్ జీపీ కనుక్కుని దానిని ఇక్కడ అప్లై చేస్తున్నాం మనం. సో మనం అప్పుడు ఏం చేస్తామో చెప్తాను. సాల్వేజ్ వాల్యూ ఆఫ్ స్టాక్ ఆఫ్టర్ 5 తెలిసిందే. పాలసీ వాల్యూ ఏం చెప్పలే మనకి. పాలసీ ఏం చెప్పలేదండి. జస్ట్ మనకి ఎంత అమౌంట్ నువ్వు క్లెయిమ్ చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు. కానీ యావరేజ్ క్లాజు అవి అడగడానికి కానీ నీకు పాలసీ అమౌంట్ ఏం లేదు. జస్ట్ ఎంత స్టాక్ నీకు లాస్ అయింది, నువ్వు ఎంత క్లెయిమ్ చేయబోతున్నావు అని అడిగాడు అంతే. మనం మామూలుగా ఎప్పుడు వేసినట్టు ట్రేడింగ్ అకౌంట్ వేద్దాము, దాంట్లో డౌటే లేదు. ఆర్జీపీ వచ్చేసి ఉంది. క్లియరా? రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కొని పక్కన పడేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం ఆ ఆర్జీపీ సరిపోదంట, మనం డైరెక్ట్ గా స్టాక్ కనుక్కోవడానికి మెమోరాండం ద్వారా. మళ్ళీ మెమోరాండం అకౌంట్ లో 2 ఓపెన్ చేయబోతున్నాం మనం. 2 కాలమ్స్ అండి, 2 కాలమ్స్. ఓకేనా? ఇదేమో కరెంట్ ఇయర్ అంటే ఎంత మంత్స్, ఎన్ని మంత్స్ కి ఇది 9 months, 8 months 15 days కి. అంటే 1/1/2021 తో స్టార్ట్ అయ్యి 15th September 2021 పీరియడ్ వరకు వేస్తున్నాం కదా. ఓకే, అలాగే లాస్ట్ ఇయర్ కూడా మనకి ఏంటంటే 1/1/2020 to 15/2020 ఇది లాస్ట్ ఇయర్ అండి. అంటే 9 నెలల కాలానికి కరెంట్ ఇయర్, అలాగే 9 నెలల కాలానికి ప్రీవియస్ ఇయర్ వేయబోతున్నారు. మీరు అనొచ్చు, మేడం వేశారు కదండి ప్రీవియస్ ఇయర్ అని. ప్రీవియస్ ఇయర్ వేసింది ఇయర్ మొత్తానికి సంబంధించి చేసాం. ఇప్పుడు మనం కరెంట్ ఇయర్ 9 months 9th month వరకే కాబట్టి 9th month వరకే అంటే 8 నెలల 15 రోజులకి వేసాము కాబట్టి ఇప్పుడు లాస్ట్ ఇయర్ది కూడా మనం 8 నెలల
15 రోజులకే వేయబోతున్నాము. ఎందుకు అంటే మళ్ళీ వినండి, డ్యూరింగ్ ద కరెంట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ పర్చేజ్ హ్యాస్ రైజన్ బై ద 10% అబౌవ్ లాస్ట్ ఇయర్స్ లెవెల్. లాస్ట్ ఇయర్ లెవెల్ మీద పెరిగింది. అలాగే సెల్లింగ్ ప్రైస్ కూడా పెరిగింది. కాబట్టి మనకి లాస్ట్ ఇయర్ ఆర్జీపీ ఆధారంగా దాని ప్రకారంగానే ఉంటది అని కళ్ళు మూసుకుని మనం వేయడానికి వీలు లేదు. నేను చెప్తా, దాన్ని బట్టి ఫాలో అవ్వండి. ఫస్ట్ అయితే నో చేంజ్ ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31/12/2021 ఏనా, 2021 కి వేసేయండి అంతే. సరే చూద్దాం. కన్ఫ్యూజన్ ఏం లేదండి, చాలా సింపులే. అంటే రెలవెంట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ లాస్ట్ ఇయర్ 12 మంత్స్ పీరియడ్ కి గాను వేస్తున్నాము. దాని ఆధారంగా కాదు, దీని ఆధారంగా 9 మంత్స్ పీరియడ్ కి కనుక్కుని అప్పుడు వెళ్ళండి అంటున్నారు. ఓకేనా, సింపులే, ఏం పర్వాలేదు. ఇది మెమోరాండం అండి. ఇది మనం 2 కాలమ్స్ డ్రా చేస్తున్నాము. అందుకే నేను ఫస్ట్ చెప్పలేదన్నమాట. సింపుల్ గా ఉన్న ప్రాబ్లమ్స్ మొదలు పెట్టుకుని అవి చెప్పుకోవాలి కదండి. మనం చెప్పడమే దీనికి వెళ్ళకూడదని నేను ఆపాను నిన్న. ఇప్పుడు కూడా నేను ఫస్ట్ ఇది చెప్పలేదు. ఎగ్జామ్ ప్రాబ్లం ఎందుకన్నా సింపుల్ గా ఉన్నప్పుడు మనం ఎగ్జామ్ ప్రాబ్లం సంబంధించి వెళ్ళాలని ఎగ్జామ్ ప్రాబ్లము అలాగే 4th ప్రాబ్లం కంప్లీట్ చేసాం అనమాట. ఓకే, మెమోరాండం. మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ద రాస్తాము. ఇక్కడ ఏంటి అంటే కరెంట్ ఇయర్, ఇది లాస్ట్ ఇయర్. కరెంట్ ఇయర్, లాస్ట్ ఇయర్ మామూలే రాసేవన్నీ అయితే ఏం మారో. ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ ఎప్పటికి 31/12/2021 రాసేయండి. ఇది నార్మలే. ఓపెనింగ్ స్టాక్, స్టాక్ పెరిగిందని తగ్గిందని ఏం చెప్పలేదండి. 2 పర్చేజెస్, ఒక్కొక్క సమ్లో ఒక్కొక్క స్ప్లిట్ ఇస్తారు అంతే. అన్ని సినిమాలు ఒకే రకంగా ఉంటాయి. మనం చూస్తామా, చూడంగా సినిమా హాల్కి వెళ్తే చేంజ్ చేస్తారు కదా డైరెక్టర్. అలాగే బై సేల్స్, బై క్లోజింగ్ స్టాక్ ఉండేది ఇదేగా. మనం దీంతో ఏం కనుక్కుంటున్నామండి, గ్రాస్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఇది ఎప్పుడు వేసేటటువంటి ట్రేడింగ్ అకౌంటే. చూద్దాం. 40,000 అలాగే 60,000 రూపీస్, 80,000, 40, 60, 80, 1,20,000, 40, 60, సారీ ఒకేసారి చూస్తే ఇలాగే ఉంటాం. 40 క్లోజింగ్ స్టాక్ 60, తర్వాత పర్చేసెస్ ఇదిగో 80,000, తర్వాత సేల్స్ 1,20,000, 80, 1,20,000, 80,000, 1,20,000. టోటల్ అమౌంట్ 1,80,000. 1,80,000 మైనస్ 1,20,000 చేస్తే 60,000 రూపీస్ గ్రాస్ ప్రాఫిట్. ఓకే అండి. ఇప్పుడైతే ఆర్జీపీ కనుక్కోండి. దీంట్లో అయితే ఇదేం లేదు. ఆర్జీపీ ఈజ్ ఈక్వల్ టు జీపీ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. సో జీపీ 60,000, సేల్స్ 1,20,000 ఇంటూ 100. చూద్దాం. 60,000 బై 1,20,000 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు తెలిసిందేగా 50%. గ్రాస్ ప్రాఫిట్ సేల్స్ సగం ఉంటే 50% అని. ఇప్పుడు చూద్దాం. మామూలుగా రాసేయండి. 2 ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ లో ఏం చేంజ్ ఉంటుందండి మనకి, ఇదిగోండి 60,000, తర్వాత ఇదిగోండి మెమోరాండమే ఫస్ట్ స్టార్ట్ చేశారు ఇక్కడ మనకి. నెక్స్ట్ మీకు పర్చేజెస్ ఇచ్చారుగా. పర్చేజెస్ 1,76,000, పర్చేజెస్ 1,76,000 రూపీస్. ఏమన్నారండి దీన్ని 10% అబోవ్ అంటే లాస్ట్ ఇయర్ కన్నా అంటే 110 కు చూపిస్తుంది ఇది. సో మనం దాన్ని సరి చేద్దాం. 1,76,000 ఇంటూ 100/110 అయ్యండి. 1,76,000 ఇంటూ
100/110 కదా ఇది. 1,76,000 ఇంటూ 100/110, 1,60,000 రూపీస్ ఇక్కడ. అంతే. ఇంకా చూద్దాం. నెక్స్ట్ చూడండి. సేల్స్ ఇదిగోండి 2,10,000 రూపీస్. సేల్స్ ఏమో 5% అంటండి, 5%. సేల్స్ 2 lakh బై సేల్స్ 2,10,000 రూపీస్. సో 2,10,000 రూపీస్ ఇంటూ 100/105. 2,10,000 అంటే ఈ పీరియడ్ కి గాను మనకి ఏంటి అంటే ఇప్పుడు ఎంత ఉందో కనుక్కుంటున్నాం. లాస్ట్ ఇయర్ ఈ 9 months కి ఎలా ఉందంటే 100/105 ఈజ్ ఈక్వల్ టు 2 lakhs రూపీస్ అండి. 2 lakh రూపీస్. ఓకే. ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ మనకి 2 lakhs మీద మనకు ఆల్రెడీ ఉందిగా 50% ఆఫ్ 2 lakhs. సారీ, ఇది ఇంతవరకు అర్థమైందిగా మీకు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో 2 GP కొంచెం కింద రాద్దామండి. 2 GP గ్రాస్ ప్రాఫిట్ ఇదిగోండి 2 lakhs కి 50% ఆఫ్ 2 lakhs 1 lakh. ముందు మనం లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ ని క్లోజ్ చేస్తున్నాము. టోటల్ అమౌంట్ 60,000 ప్లస్ 1,60,000 రూపీస్ ప్లస్ 1 lakh రూపీస్ ఎంత వస్తుందండి మనకి? 3,20,000 రూపీస్ వచ్చింది టోటల్ అమౌంట్. లాస్ట్ ఇయర్ ఈ 9 months పీరియడ్ కి, అదే 8 months 15 days పీరియడ్ ఏదైతే ఉందో దానికి క్లోజింగ్ స్టాక్ 1 lakh. అంతేనా? లెస్ చేస్తే 3,20,000 లోంచి 2 lakhs లెస్ చేస్తే 1,20,000 రూపీస్. అది ఇక్కడ వరకు మనకి చేసాం మనం. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అంటే క్లోజింగ్ స్టాక్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేద్దామంటే మనకి ఆల్రెడీ చెప్పారు కదండి ట్రెండ్ ఎలా ఉంది అంటే 10% ఈ పర్చేజెస్ అంటే మనం ఒక ఎగ్జామ్షన్ తీసుకుందాం. ఇక్కడ మనం పర్చేస్ చేసిన స్టాక్ ఏదైతే ఉందో దాంట్లోనే క్లోజింగ్ స్టాక్ అనుకుందాం. మనం పర్చేస్ చేసిన స్టాక్ ఏదైతే ఉందో అది లాస్ట్ ఇయర్ 1,60,000 కదా. అది లాస్ట్ ఇయర్ ఆధారంగా మనకి 10% ఇంక్రీజ్ చేస్తే 1,76,000 మనం పర్చేస్ చేసిన గూడ్స్ లోనే మిగిలింది అనుకుందాం మనం. అంటే ఏంటి, ఇక్కడ కూడా 10% మనం ఎక్స్ట్రా తీసుకుంటే అట్లా అవుతుందండి. 1,20,000 రూపీస్ ప్లస్ 10% తీసుకుంటే డైరెక్ట్ గా దీన్నే అప్లై చేసాం మనం. అంటే ఆ పర్చేస్ చేసిన స్టాక్ లో సరుకే మిగిలింది అనే అజంప్షన్ లో, అంటే ఈ ఓపెనింగ్ స్టాక్ కాకుండా ఆ అజంప్షన్ లో తీసుకున్నాం అని ఇక్కడ మీనింగ్ మనకి. సో మనకి ఎంత వస్తుంది నీకు అంటే 1,32,000 రూపీస్ వస్తుందండి. అంటే 1,12,000 ప్లస్ 10% అంటే నీకు 12,000 రూపీస్ యాడ్ చేస్తే 1,32,000 అది వచ్చేసినట్టే స్టాక్. అసలు మనం ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవాల్సిన నెక్స్ట్ కూడా అవసరం లేదు. కాకపోతే ట్రేడ్ కంప్లీట్ చేయాలి కదా ఈ అకౌంట్ ని. సో చేద్దాం. టోటల్ అమౌంట్ 3,42,000 రూపీస్. ఇదండి మనకు వచ్చేసిన ఆన్సర్. ఇక్కడ కూడా 3,42,000 రూపీస్ వేసేసుకుని మనకి జీపీ రాద్దాం దీని ఎదురుగా. ఇక్కడ రాయాలిగా 3,42,000 రూపీస్ మైనస్ 60,000 minus 1,76,000 is equal to 1,06,000 రూపీస్. అది మనకు కావాల్సింది ఇది 1,32,000 రూపీస్ తో మనం వెళ్ళిపోతాము. ఇక మామూలుగా ఇక్కడ నుంచి ఇదిగోండి యావరేజ్ క్లాస్ అప్లై చేయాలా లేదా అనడానికి అసలు మనకి ఇవ్వలేదు. పాలసీ ఇంత అనేసి ఏం చెప్పలేదు. మనకు జస్ట్ అసలు యాక్చువల్ లాస్ ఎంతో చెప్పమన్నారండి. సో మనం యాక్చువల్ లాస్ ఫైండ్ అవుట్ చేద్దాం. యాక్చువల్ లాస్ ఈజ్ ఈక్వల్ టు స్టాక్
స్టాక్ ఎట్ డేట్ ఆఫ్ ఫైర్ మైనస్ సాల్వేజ్ వాల్యూ. ఓకే, స్టాక్ వచ్చేటప్పుడు నీకు 1,32,000 మైనస్ సాల్వేజ్ వాల్యూ వచ్చి నీకు 4,000, 4,000 రూపీస్. 4,000 రూపీస్, 1,28,000 రూపీస్ అండి మనం చేయాల్సినటువంటి క్లెయిమ్. ఇది ఇదిగోండి. ఓకేనా, ఇది రైట్. ఇదండి మనకి మొత్తం. ఓకే, ఎండ్ చేసేద్దాము. ఇంకో 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసేసి రేపు మన లాస్ ఆఫ్ ప్రాఫిట్స్కి వెళ్దాం.